అఫ్ఘాని జలేబీ. అరే షో స్టార్ట్ అయిపోయిందా? హాయ్ హలో వనకం, వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది దేశీ మేతి కుక్కడ్, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ మిస్సీ రోటీ. అరే వా, హైలైట్ కదా. మరి అది చేసే ముందు భలా దీనికైనా టెక్నికల్ సెగ్మెంట్లో షిఫ్ట్ అవుతాం. హయ్యా భలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్లో ఈరోజు మనము దేశీ మేతి కుక్కడ్, దానికి కావాల్సిన స్పెషల్ మసాలా ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఏంటబ్బా ఇది కొంచెం డిఫరెంట్గా ఉందనుకుంటున్నారా? అవునండి, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్లో మనకు అంటే ఎస్పెషలీ పంజాబ్లో ఈ మసాలా సూపర్గా హైలైట్ ఉంటుంది. ఎందుకంటే ఈ మసాలా మనం ఈరోజు చేసే ఎపిసోడ్లో దేశీ మేతి కుక్కడ్లు వేస్తున్నాం కదండి. టేస్ట్కి టేస్ట్, అరోమాకి హైలైట్. అయితే ఇది ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. మనకు ఫస్ట్ కావాల్సింది ఒక ఫ్రైయింగ్ ప్యాన్, అది గ్యాస్ మీద పెట్టుకొని ఆన్ చేసుకోండి. మనము చేసేది డ్రై రోస్ట్ మాత్రమే. సో మనకు కావాల్సింది ధనియాలు, అలాగే జీరా వేసి లైట్గా సాటే చేసుకోండి. ఇది మనం ఎంతసేపు రోస్ట్ చేయాలంటే కొంచెం డార్క్ రావాలండి, మరీ బొగ్గు టైప్ చేయకండి. కొంచెం డార్క్ కలర్లో వస్తే మనకు చక్కగా తయారవుద్ది. ఇది చూసారా, చక్కగా ఎక్స్ట్రీమ్ డార్క్ రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక ప్లేట్లో ఇది వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇందుట్లో మనము దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, లవంగ అండ్ షాజీరా, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసి ఇది కూడా చక్కగా రోస్ట్ చేసుకోండి. ఇది గమనించారా, ఇక్కడ మాత్రం నేను ఎక్స్ట్రీమ్ డ్రై రోస్ట్ చేశాను. ఇది మాత్రం అంతగా రోస్ట్ చేసే అవసరం లేదండి. లైట్గా సాటే చేసుకోండి. ఇలా చక్కగా కొంచెం రోస్ట్ అయితే చాలు. ఇది చక్కగా అలా రోస్ట్ అయిన తర్వాత దీన్ని కూడా మనము ప్లేట్లో చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అయితే ఇది వేడివేడిగా ఉంది కదండి, కొంచెం చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్లో ఇది ఇందులో వేసేసి చక్కటి పౌడర్ తయారు చేసుకుందాం. అయితే మనకు ఫైన్ స్మూత్ పౌడర్ కూడా అక్కర్లేదు, కొంచెం రఫ్గా ఉంటే సరిపోతుంది. అండ్ ఇది చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకొని నేను పౌడర్ చేసుకుని వస్తా. డోంట్ గో ఎనీవేర్. ఆహా, చూడండి ఈ మసాలా పౌడర్ ఎంత చక్కగా తయారైందో. ఇది నేను మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇది చూడండి ఎంత చక్కగా తయారైంది కదా. ఆహా, ఈరోజు మనం తయారు చేసేది దేశీ మేతి కుక్కడ్. కుక్కడ్ అంటే చికెన్ అండి. అయితే ఇది నా దగ్గర ఉన్నది కంట్రీ చికెన్ అనమాట. ఇది మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టినా లేదా మామూలుగా వండినా కొంచెం టైం పడుతుంది. సో కొంచెం ప్రాసెస్ స్పీడప్ చేయాలంటే చిన్న టెక్నిక్ చూపిస్తాను. చికెన్ ముక్కలు మన చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకోండి. ఈ చికెన్ బ్రాయిలర్ కన్నా కొంచెం గట్టిగా ఉంటుంది, కానీ టేస్ట్గా హైలైట్ ఉంటుంది. అయితే ఇప్పుడు చూపించే మీకు టెక్నిక్ ఏంటంటే ఇలా పంచర్ చేయండి. ఏమవుతుందంటే తర్వాత మనం మ్యారినేట్ చేసినప్పుడు ఆ మసాలాలు చక్కగా లోపలికి వెళ్ళిపోతాయి. ఇదే అండి ఫస్ట్ టెక్నిక్ ఆఫ్ మ్యారినేషన్ ఆఫ్ కంట్రీ చికెన్ అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇది మళ్ళా బౌల్లో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత
ఇప్పుడు ఇందులో మనము కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, ఉప్పేసేసి ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకుందాం. తీసేసి ఒక స్క్వీజర్లో పెట్టేసి ఈ నిమ్మకాయ కూడా ఇలా పిండేస్తాం. చూసారా ఆ నిమ్మరసం అంతా ఎలా వచ్చేసిందో బయటికి. సూపర్ కదా. అండ్ ఇందాక మనము తయారు చేసిన మసాలా పౌడర్ ఇది చూడండి ఎంత చక్కగా ఘాటుగా ఉందో. ఇది మనం ఒక స్పూన్ వేసినాం ఫస్ట్లో. వేసేసి ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేయండి. ఇలా చక్కగా ఇది చూడండి ఆల్రెడీ మసాలా చక్కగా అంటుకుంటున్నాయి. అండ్ మనము మిక్స్ చేసేటప్పుడు మన ఫింగర్స్తో కొంచెం అలా ప్రెస్ చేస్తే ఆ జ్యూసెస్ తొందరగా లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం ఇందులో పెరుగు వేస్తామండి. ఈ పెరుగు ప్లస్ ఆ నిమ్మకాయ రసము బ్యూటిఫుల్ యాసిటిక్ అన్నమాట. అంటే బ్యూటిఫుల్గా మనం వేసిన ఈ మిశ్రమం అంతా ఈ చికెన్కి అంటుకుంటుంది అండ్ లోపలికి చక్కగా వెళ్ళిపోద్ది. అండ్ చాలామంది డౌట్ వస్తుంది అనమాట, ఇలా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి ఎంతసేపు పెట్టాలని. ఏం లేదండి, మినిమం 20 minutes పెడితే సరిపోతుంది. ఒకవేళ 6 hours పెట్టారనుకోండి సూపర్గా తయారవుతుంది మన చికెన్. ఆహా ఎంత చక్కగా తయారైంది కదా. ఇప్పుడు మనం తయారు చేసేది దేశీ మేతి కుక్కర్. అయితే దానికి నా దగ్గర ఒక లోకల్ కంట్రీ మేడ్ కడాయే ఉందండి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో. అండ్ ఇందులో ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్లో మనము చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అండ్ దీన్ని కొంచెం అలా సాటే చేసుకుందాం. ఇది సాటే అయ్యే లోపల మనము మేతి అంటే మెంతాకుని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఇలా చక్కగా చాప్ చేసుకోండి. అండ్ కొంచెం ఫ్లేమ్ పెంచుకొని ఇలా సాటే చేసుకోండి. కొంచెం సాటే అయిన తర్వాత ఇందులో మనం కొంచెం ఉప్పు, ఇది కొంచెం బ్రౌన్ అయ్యే వరకు కుక్ చేయాలండి. ఆహా చూసారా ఎంత చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో. అండ్ ఇప్పుడు మనము కొంచెం టెంపరేచర్ కంట్రోల్ చేసుకొని ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఫైన్ చాప్డ్ మెంతాకు, వేసి చక్కగా ఇలా తిప్పుకోండి. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఇలా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు టమాటాలు వేసాం కదండి, కొంచెం లో ఫ్లేమ్ డ్రామా ఆడదాం. ఇప్పుడు ఇందులో పుదీనా అండ్ కొత్తిమీర. ఆహా ఈ కొత్తిమీర పుదీనాతో హైలైట్ టేస్ట్ అయితే. ఇప్పుడు మళ్ళా మనం కొంచెం దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కారం,
ఆల్రెడీ మనం తయారు చేసే గరం మసాలాలో కొంచెం కారం అంటే కొంచెం ఘాటు ఉంది. సో ఇక్కడ కొంచెం కారం కొంచెం ఎక్స్ట్రా ఘాటుగా అనమాట. ఈరోజు మనం తయారు చేసేది దేశీ మేతి కుక్కడ్. సో దానికోసమే ఈ ప్రిపరేషన్ అన్నమాట. ఇప్పుడు ఇందుట్లో గుర్తుందా మనం టెక్నికల్ సెగ్మెంట్లో చికెన్ ఎంత చక్కగా మ్యారినేట్ చేసామో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఈ చికెన్ అంతా ఇందులో వేసేస్తాం. ఇప్పుడు దీని మీద ఒక మూత పెడతాం. మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేద్దామండి. 2-3 మినిట్స్లో దేశీ మేతి కుక్కడ్ రెడీ అయిపోతుంది సుమిత్ అని అనుకుంటున్నారా? లేదండి, ఒక చిన్న ప్రొసీజర్ ఉంది, అది నేను మీకు చూపిస్తే. జస్ట్ వెయిట్ ఫర్ 2-3 మినిట్స్. ఇప్పుడు మూత ఒకసారి ఓపెన్ చేసి చూసాం. వావ్! ఇప్పుడు చిన్న టెక్నిక్ చూడండి. కొంచెం వాటర్ వేయండి. వాటర్ కూడా అలా ఎడ్జెస్ నుంచి అండ్ ఇది చక్కగా ఇది చూసారా, ఒక చక్కటి బాయిల్ వచ్చేసింది. సో లైట్గా అలా మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం. ఒక 25 మినిట్స్లో మనం అనుకున్నది, మనకు కావాల్సింది దేశీ మేతి కుక్కడ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసేది మిస్సీ రోటీ. అయితే మిస్సీ రోటీకి ఎలా తయారు చేయాలని మీకు చూపిస్తాను. మనకు కావాల్సింది ఫస్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్. అది మనము కొంచెం గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసేది బ్రాయిలింగ్ అండి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత నా దగ్గర ఆల్రెడీ పాలక్ నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇది మనం ఇందులో వేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్నంత మాయిశ్చర్ వెళ్ళిపోయి ఇది కొంచెం గ్రీన్గా తయారవుద్ది అండ్ దగ్గర అవుతుంది అనమాట. అండ్ దీంట్లో మనము చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు వేసి అలా సాటే చేసుకోండి. ఈ హీట్కి మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయి ఇది కొంచెం దగ్గర తయారవుతుంది అనమాట. ఇలా కొంచెం బ్రాయిల్ అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. చేసుకొని ఒక ఎంటీ బౌల్లో ఇది మనము షిఫ్ట్ చేసుకుందాం. ఇది చూడండి ఎంత చక్కగా డ్రై అయిపోయిందో, ఇందులో ఉన్న మాయిశ్చర్ అంతా పోయింది. అయితే ఇప్పుడు మిస్సీ రోటీ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. ఫస్ట్ మనం ఇందులో పాలకేసాం, తర్వాత పచ్చిమిరకాయలు వేసాం. అది కూడా చక్కగా బ్రాయిల్ చేసేసి ఆ మాయిశ్చర్ అంతా తీసేసి ఒక ఎంటీ బౌల్ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఆట, అలాగే ఇందులో శనగపిండి అంటే బేసిన్, కొంచెం నెయ్యి, వేసి ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలతో పాటు అజ్వైన్ అంటే వాము, ఇది మనము చేతిలో ఇలా వేసి ఇలా క్రష్ చేస్తూ దీంట్లో వేసేయాలండి. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు అండ్ గరం మసాలా పౌడర్, కొంచెం ఉప్పు. ఇది నార్త్ వెస్టర్న్ టెరిటరీస్లో బాగా ఫేమస్ అండ్ అందరూ ప్రతిరోజు ఇదే తయారు చేసుకొని తింటారు. అండ్ ఒకసారి అట్లా లైట్గా మిక్స్ చేసుకుందాం. ఆహా, చూసారా ఆ పాలకు మనము బ్రాయిల్ చేసిన తర్వాత ఆ మాయిశ్చర్ లేకుండా చక్కగా డ్రై అయిపోయిందో. ఇట్లా చక్కగా ఫస్ట్ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్, చక్కగా ఇలా కలుపుకోండి. దీన్ని చక్కగా ఒక డోలా తయారు చేసుకుందాం.
ఇది చూడండి ఎంత చక్కగా బ్యూటిఫుల్గా ఒక రొట్టెల పిండి తయారైందో. దీన్ని మనము ఒక 10 మినిట్స్ ఇలా వదిలేస్తే లోపల ఉన్న మిశ్రమం అంతా చక్కగా కలిసిపోతుంది. ఇందులో మనం ఆట వేసాము, శనగపిండి వేసాము. సో యూజువల్గా మనం ఆటతో రోటీలు చేసుకుంటాం. సో శనగపిండి ఆటలు వేసేసి తక్కిన మిశ్రమం అంతా వేసాం కదండి. దీన్ని ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసాం. వదిలేసిన తర్వాత నేను మీకు మిస్సీ రోటీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఒక 10 మినిట్స్లో చూడండి ఈ డో ఎంత చక్కగా తయారైందో. అయితే ఇప్పుడు ఈ డో నుంచి కొంచెం తీసి దీన్ని చక్కగా రోల్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఆట తీసుకోండి. ఆటలు అలా ముంచి ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేయండి. అండ్ ఒక రోలింగ్ పిన్తో దీన్ని ఇది చేసే లోపల మనము ఒక ఫ్రైయింగ్ ప్యాన్ గ్యాస్ మీద రెడీగా పెట్టుకొని ఆన్ చేసుకుందాం. ఇది మనం ఒకవేళ సన్నగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే ఇందులో మనము గుర్తుందా చిన్న చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసాం. సో దానివల్ల అది ఆ కన్సిస్టెన్సీ ఉండదండి, ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్త వహించాలి. ఇది చూడండి ఈ సైజ్ వస్తే చాలు. కొంతమంది కొంచెం పెద్దగా కూడా చేస్తారు. నాకు ఫ్రైయింగ్ ప్యాన్ ఇంతే ఉంది కాబట్టి దాన్ని బట్టి చిన్న సైజే చేసుకుందాం. ఇప్పుడు ఇంకోటి కూడా చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ వేడైపోయింది కదండి. సో మనము ప్యాన్లో ఇది వేసుకుందాం. ఇది చూడండి ఎంత చక్కగా రోటీలా తయారవుతుంది. అయినా ఇది మిస్సీ రోటీ అండి. ఐసీ వైసీ మేరకు చాహియే మిస్సీ రోటీ అంటారు కదా, అలాగే ఇది కూడా. ఇప్పుడు దీన్ని మనం చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకొని ఇంతలో ఇది కూడా మనం ఇలా వేసేస్తాం. ఇది ఫ్రై అయ్యే లోపల మనం లైట్గా దీని మీద బటర్ అప్లై చేస్తాం. చూడండి ఆహా, ఒక బ్యూటిఫుల్ మిస్సీ రోటీ రెడీ. ఆహా, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా తీసేసి ఇక్కడ పెట్టేయచ్చు. పెట్టేసి దీని మీద కూడా కొంచెం బటర్ అలా వేస్తే చూడండి ఆ బటర్ ఎలా మెల్ట్ అయిపోతుందో. ఆహా, ఆ హీట్కి ఆ బ్యూటిఫుల్ బటర్ మెల్ట్ అయిపోతుంది. ఆహా, ఈరోజు నేనేదో నామకే వస్తే 2 చేశాను, కానీ మా ఊర్లో అయితే డజన్లు చేసుకొని సంకలు పెట్టుకొని పొలాలకు వెళ్ళిపోతుంటారు. ఈరోజు మిస్సీ రోటీ కూడా రెడీ. ఇక్కడ చూద్దాం ఇదేమో ఉందో. దేశీ మేటి కుక్కడ్ ఎలా తయారైందో నేను మీకు చూపిస్తా. వావ్! ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒకసారి మనము మసాలా పౌడర్, గుర్తుందా మనం టెక్నికల్ సెగ్మెంట్లో ఈ మసాలా పౌడర్ చేసాము. ఒక్కసారి ఈ మసాలా పౌడర్ తయారు చేసుకుంటే ఈజీగా 1 మంత్ మనం స్టోరేజ్లో పెట్టుకోవచ్చు. వేసేసి కలుపుకుందాం. చూసారా, ఈరోజు మన ఎపిసోడ్లో యాజ్ ప్రామిస్ దేశీ మేతి కుక్కర్, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ మిస్సీ రోటీ. చూడడానికైతే హైలైట్ ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకంటే లెట్ మీ గో ఫర్ ద ప్లేటింగ్. ఫస్ట్ మనము ఈ గ్రేవీ ఆయిల్తో తీసి ఇందులో వేయండి. ఇందులో మనము ఒక మంచి ముక్క అండ్ ఇప్పుడు ఇది అలా పెట్టేసి ప్లేట్ మీద
ఆహా, ఇప్పుడు మిస్సీ రోటీని కూడా మనము దీన్ని కూడా చక్కగా అలా దీన్ని మనము ఇలా దీంతో పాటు కొన్ని హైలైట్ చేసాము. సూపర్ వచ్చింది కదా. కొంచెం దహి, అలాగే నేను చెప్పాను గుర్తుందా, మిస్సీ రోటీతో యూజువల్గా చాలా మంది ఆచార్ అంటే పిక్కులు తింటారండి. ఆహా, హైలైట్ ఉంది. అలాగే కొంచెం సలాడ్ ఇలా పెట్టేసి కొంచెం హైలైట్ చేద్దాం. అలా పెడితే సూపర్ వచ్చింది కదా. ఇంకే ఆలస్యం ఎందుకండి, చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి వెయిట్ చేస్తాడు. కానీ సుమిత్ మాత్రం పంజాబ్ కా పుత్తార్ షేరే పంజాబ్ ఇట్లాంటి ఫుడ్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తాడు. లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. ఫస్ట్ ఒక చిన్న మిస్సీ రోటీ ట్రై చేస్తాను. హైలైట్ ఉంది. మా ఊర్లో అయితే ఆచార్ అంటే పచ్చడితో తింటారు. ఆహా, ఏముందబ్బా, పచ్చడితో తింటే సూపర్. మిస్సీ రోటీ మీరు ప్రొసీజర్ చూసారు కదా, సేమ్ టు సేమ్ టెక్నిక్ ఫాలో అవ్వండి. మీరు కూడా అద్భుతమైన మిస్సీ రోటీలు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. నేను మాత్రం 2 చేశాను, మీరు 1 డజన్ తయారు చేసుకోవచ్చు. హాయిగా ఉంటుంది. అయితే ఇప్పుడు దేశీ మేతి కుక్కడ్ చికెన్ తిందాం. నేను డైరెక్ట్గా లెగ్ పీస్కి వెళ్ళిపోతాను, ఎందుకంటే బ్యాచులర్స్కి లెగ్ పీస్ అంటే బాగా ఇష్టం. పైగా ఇది కంట్రీ కోడి అండి. కంట్రీ కోడి కూడా ఎంత చక్కగా ఉడికింది చూసారా. హైలైట్ ఉంది, అద్భుతం. చూసారు కదా, ఈరోజు మన ఎపిసోడ్లో దేశీ మేతి కుక్కడ్ అండ్ మిస్సీ రోటీ చేసాం. అలాగే ఫర్దర్గా రాబోయే ఎపిసోడ్లో కొత్త వంటలు కొత్త రుచులతో బలా మిస్టర్ బ్రహ్మచారి విల్ బి బ్యాక్. డోంట్ గో ఎనీవేర్. దేశీ మేతి కుక్కడ్ తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో దాల్చిన చెక్క, యాలికలు, మిరియాలు, లవంగాలు, షాజీరా, ఎండుమిర్చి వేసి వేగించుకొని మిక్సీ జార్ లో వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత చికెన్ ముక్కల్లో పసుపు, నిమ్మరసం, ముందుగా మనం మిక్సీ చేసిన పౌడర్ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో పెరుగు వేసి కలుపుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నూనె, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేగించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, మెంతాకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, పుదీనా ఆకులు, కొత్తిమీర, కారం వేసి కలుపుకొని తర్వాత అందులో ముందుగా పెరుగులో కలుపుకున్న చికెన్ ముక్కలు వేసి మూత పెట్టి 25 నిమిషాల పాటు ఉడికించి తర్వాత అందులో మనం మిక్సీ చేసిన మసాలా పౌడర్ వేసి కలుపుకొని ఒక ప్లేట్ లో వేసి సర్వ్ చేసుకుంటే దేశీ మేతి కుక్కడ్ రెడీ. మిస్సీ రోటీ తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో పాలకూర, పచ్చిమిర్చి వేసి వేగించుకొని ఒక బౌల్ లో వేసుకోవాలి. తర్వాత అందులో గోధుమ పిండి, శనగపిండి, నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు, వాము, కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు, నీళ్లు వేసి కలిపి డో చేసుకోవాలి. డోని రోల్ చేసి వేడి ప్యాన్ లో వేసి ఫ్రై చేసుకొని పైన బటర్ రాసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన మిస్సీ రోటీ రెడీ. బలా మిస్టర్ బ్రహ్మచారి మళ్ళీ చూడాలనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ టు www.youtube.com/ETV అభిరుచి. అలాగే ఫేస్బుక్ కూడా www.facebook.com/ETV అభిరుచి. చికెన్ పాట్ పై, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ సేవరీ క్రంపెట్స్. ఉన్నంత రాజ్యమునకు వెళ్ళేదము. బటర్ మనం ఫస్ట్ వేసామనుకోండి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాచులర్ రూమ్లో ఇదొక అడ్వాంటేజ్. చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు,